డైరీ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయేది బటర్ మిల్క్. మనకి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో సో ఆటోమేటిక్ ఫాస్ఫరస్ హై ఉంటుంది బటర్ మిల్క్లో. సో ఆటోమేటిక్ కాల్షియం అబ్జర్ప్షన్ పెరుగుతుంది. దానికి కానీ మనం ఫార్టిఫైడ్ వైటమిన్ డి కూడా యాడ్ చేస్తే ఇంకా కాల్షియం అబ్జర్ప్షన్ పెరిగి బోన్ స్ట్రెంత్ పెరిగి ఆస్టోపోరోసిస్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వైటమిన్ ఏ కానీ అది కూడా మనం ఇంక్లూడ్ చేస్తే అవి కూడా మనకి బెనిఫిట్ పొందుతుంది. దాంట్లో మన రిబోఫ్లావిన్ ఏదైతే మన వైటమిన్ బి ఉన్నదో రిబోఫ్లావిన్ B2 ఆటోమేటిక్గా అది మనకి మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కానీ మెటబాలిజంలో కూడా దాని యొక్క విటమిన్ ఉపయోగం మనకు చాలా ఎక్కువ ఉంటుంది. సోడియం అండ్ పొటాషియం బికాజ్ అది పొటాషియం కూడా ఎక్కువ ఉండడం మూలంగా సో అది బీపీ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. స్పింగోలిపిడ్స్ అని ఉంటాయి మనకి మిల్క్లో. అదేంటంటే మనం ఏదైతే ఫ్యాట్ మన బాడీలో ఆహారం ద్వారా తీసుకుంటామో ఆ స్పింగోలిపిడ్స్ మూలంగా ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ ఫ్రమ్ ది డైట్ అబ్జార్ప్షన్ మన ఇంటెస్టైన్స్లో తగ్గిస్తుంది అనమాట. అందుకే మీరు మన వాళ్ళందరూ కూడా భోజనం చేసిన వెంటనే బటర్ మిల్క్ తాగమనడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఎడిషనల్ అడ్వాంటేజెస్ మనకి ఉంటుందన్నమాట. అది టూ మచ్ ఆఫ్ మనకి బటర్ మిల్క్ కూడా మనం తీసుకుంటే వెయిట్ గెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బటర్ మిల్క్ తాగడం మూలంగా వెయిట్ లాస్ అవుతారు. అలాగని చెప్పి బటర్ మిల్క్ ఎక్కువ కంటెంట్ తాగితే కూడా దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ మూలంగా వెయిట్ గెయిన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట.